ఇంట్లోనే టేస్టీగా హెల్తీగా నువ్వుల కారపొడి రోట్లు ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ ఆఫ్ నువ్వులు తీసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేయాలి. ఇది ఆయిల్ లేకుండానే లో ఫ్లేమ్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి సపరేట్గా. అండ్ ఇదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని 10 వెల్లుల్లి రెబ్బల పొట్టు తీసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. దానిలోనే 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు అండ్ 15 to 16 ఎండుమిర్చి యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసుకొని ఒక గుప్పడి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. నువ్వులు సపరేట్గా వేయించుకున్న పోపులన్నీ సపరేట్గా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో పచ్చి వెల్లుల్లి రెబ్బలు 2 వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులన్నీ వేసుకొని సాల్ట్ వేసుకొని నిదానంగా దాన్ని దంచుకోవాలి. దంచుకున్న తర్వాత అది కొంచెం ఫైన్గా పౌడర్ అయిన తర్వాత దానిలో నువ్వులు కూడా యాడ్ చేసుకొని నిదానంగా దంచుకోవాలి. అప్పుడే పౌడర్ టెక్స్చర్ వచ్చి పొడి చాలా టేస్ట్గా ఉంటుంది. సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని కుమ్ముకోవాలి. ఇలా చేసిన తర్వాత ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే 1 month వరకు ఈజీగా స్టోర్ ఉంటుంది. మనం ఇడ్లీ, దోశ, ఎనీ ఐటమ్ రైస్లోకి వేడివేడిగా నెయ్యి వేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది.